మంత్రి అచ్చెన్నాయుడుపై మండిపడ్డ వైసీపీ ఇన్ఛార్జ్ తిలక్. మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుపై టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ మండిపడ్డారు. టెక్కలిలో మీడియాతో మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న కింజరపు కుటుంబం జిల్లాకు ఏదైనా శాశ్వత పథకం తెచ్చారా అని ప్రశ్నించారు. మూలపేట పోర్టు అంశంలో అచ్చెన్నాయుడు సభల్లో అబద్ధాలు చెబుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు రాలేదని ఒక్కరితో అయినా చెప్పించగలరా అని తిలక్ సవాల్ విసిరారు. ఇంకా నయం, మీకు డెకేట్ వేలు 420 అని పిలాలి. మేము అంటే నేను ప్రజలు పిలుస్తారు. మీకు ఈ రాష్ట్రంలో తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. మీ నియోజకవర్గంలో మీరు పోలీసుని పెట్టుకొని మీరు తిరుగుతున్నారు. మీరు వాస్తవంగా ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీరు చేసే పాపాలైతే తప్పులైతే ప్రజలు చెప్తారు. 40 సంవత్సరాలుగా మీ కుటుంబం చేసిన అన్యాయాలు చెప్తారు ప్రజలు. ఒక మత్స్యకారుడికి ఈరోజు కూడా ఆ ప్రాంతంలో మంచినీరు ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు. మూలపేట పోర్టుని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే 3 సంవత్సరాల్లో 70% పనులు పూర్తయితే ఈ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్లో 6 మాసాలు మీరు పని ఆపేసి మీ లావాదేవీల కోసం, మీ బ్రోకరేజం కోసం, మీ కమిషన్ల ప్రకృతి కోసం 6 మాసాలు మీరు పనులు ఆపేసి ఈ 6 మాసాల్లో పనులు ప్రారంభించి 60% మేమే చేశామని సంవత్సరాలు కొడుతున్నాం. సిగ్గు లేదా మీకు అనుకున్నాను. అచ్చెన్నాయుడు గారు మీకు సిగ్గు అనిపించట్లేదా ఈ సభలో చెప్పడం? ఇవి అబద్ధాలు కాదా అంటున్నాను. ఇవన్నీ మీరు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మూలపేట పోర్టు అనేది తీసుకురావటం వల్లే ఈ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. ఏదో మీ అబ్బాయి ఘనతో నీ ఘనతో కాదది, అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. ఆ పోర్టు నిర్మాణానికి త్యాగం చేసిన రైతుల ఘనత, మూలపేట విష్ణుచక్రపురం గ్రామస్తుల ఘనతది. ఏనాడైనా అలాంటి పని ఒక్కటైనా ఈ జిల్లాకు కానీ మీరు చేశారా? అందుకే మీకు మోసగాలు అంటున్నాము, దగాకోరులు అంటున్నాము. ప్రజలు చెప్తున్నారు. మేము ఈ నియోజకవర్గంలో 136 గ్రామ పంచాయతీలు, 500 గ్రామాల్లో నిరంతరము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రజల పక్షాన పోరాటం చేసి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మోసగించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మిమ్మల్ని, శాసనసభ్యుడిగా ఉన్న మిమ్మల్ని నిలదీయమని, అడగమని, చెప్పిన పథకాలు అమలు చేయమని మేము ఈరోజు గ్రామాల్లో తిరుగుతున్నాం. మీకు దమ్ముంటే ఒక్క కార్యకర్తతోని ఈ నియోజకవర్గంలో, లేదా ఒక్క ప్రజలతోని సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో రాలేదని మీరు చెప్పించండి. ఏ రాజకీయ పార్టీతోనైనా సరే, ఏ కార్యకర్తతోనైనా సరే, జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు రాలేదని ఏ ఒక్కరికైనా చెప్పించండి. మీకు దమ్ముంటే మేము ఈరోజు గ్రామాల్లోకి వస్తున్నాం. మీకు అధికారం ఉంది, ప్రభుత్వ అధికారులు అండదండలు ఉన్నాయి, పోలీసులు మీ గుప్పట్లో ఉన్నారు. మీకు దమ్ముంటే మమ్మల్ని అడగండి. నిన్ను మాత్రం తరిమితడి ప్రజలు పుట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. లేని అబద్ధాలు చెప్పుకొని గ్రామాల్లో తిరిగితే ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారు. మమ్మల్ని అడగమని చెప్తున్నావు కదా, మేము చెప్పాము ప్రజలకి పథకాలు ఇమ్మని చెప్తున్నాం. మిమ్మల్ని ప్రజలు అడిగి నిలదీసే రోజులు ఉన్నాయి. ఇప్పటికే నిలదీస్తున్నారు. ఆ వీడియోలు నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది. మహిళలు మిమ్మల్ని ఎలా తిడుతున్నారో మీకు తెలుస్తుంది, రైతులు ఎలా తిడుతున్నారో మీకు తెలుస్తుంది, మత్స్యకారు కుటుంబాలు మిమ్మల్ని ఎలా తిడుతున్నారో తెలుస్తున్నారు. మీరు చెప్పిన మోసాలు, అబద్ధాలు ప్రజలకి అర్థమయ్యే కనుక మీ సభలకు ఎక్కడ కూడా ఈరోజు ప్రజలు రావట్లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసుకొని పాలన కొనసాగించమని ఈ ప్రభుత్వానికి మీకు హెచ్చరిస్తున్నాం.